అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బక్క జడ్సన్న ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న అంటే కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చిన కొన్ని వివాదాలు కావచ్చు. ఎందుకు అంటున్నా అంటే ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. మంత్రి హోదాలో ఉండి కూడా కొండా సురేఖ మాట్లాడిన మాటలు అంటే ఒక మంత్రి మాట్లాడిన మాటలు కావివి అని చెప్పేసి కూడా అంటున్నాం. అయితే దీని వెనక రేవంత్ రెడ్డి ఉన్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే ఈ మాటల వెనుక అంటే ఇదంతా ఒక డైవర్షన్ చేస్తున్నారు, అంటే డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. అసలు అదేంటి, ఆ డైవర్షన్ ఏంటి, అవన్నీ మనతో వివరిస్తారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు మీరు చెప్పండి. నిన్న నాగార్జున అండ్ అక్కినేని ఫ్యామిలీ మీద చేసిన ఆ విమర్శలు అయితే ఏవైతే ఉన్నాయో, అంటే సమంత, కేటీఆర్ అని చెప్పి ఇదంతా ఒక డైవర్షన్ అంటున్నారు. మీరేమంటారు సార్? డైవర్షన్ అని అది బయట తీసిందని అది డైవర్షన్ ఎందుకనంటే ఇప్పుడు హైదరాబాద్లో అంటే ఈమె స్టేట్మెంట్ ఇచ్చే ముందు రోజు సాయంత్రం సురేఖ గారు ముఖ్యమంత్రిని కలిసినప్పుడు అడిగిన సబ్జెక్ట్ ఏంటంటే మన దానిపైన ఏది ఆమె పైన స్క్రోలింగ్ చేస్తుండ్రు బీఆర్ఎస్ వాళ్ళు, కాబట్టి దానిపైన మీరు ఐజీతో వాళ్ళతో మాట్లాడండి అంటే మంత్రి చెప్తే ఐజీ ఇంటర్లో ఏందో తెలియదు కానీ ఐజీతో మాట్లాడండి. సరే, అక్కడ ఆ చర్చ జరిగినాక బయటకు వచ్చింది. ఈలోపు ఆ రోజు ఇంకో సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే ఐటీసీ కోహినూర్ హోటల్లో అక్కడ మన అదానికి సంబంధించిన వ్యక్తి, ఈ క్యాబినెట్లో ఒక మంత్రి సునీల్ కనుగోలు అని పొలిటికల్ స్ట్రాటజిస్ట్, వీళ్ళు ముగ్గురు భేటీ అయ్యి వాళ్ళు మరి మూసు ప్రక్షాళన పనుల గురించి మాట్లాడిందా, లేకుంటే 84 ఎకరాలు వాళ్ళు అక్కడ తీసుకుంటారు దాని గురించా, ఇవి కొన్ని లీకులు బయటకు వచ్చినాయి. తెల్లారి న్యూస్ మొత్తం ఇదే ఉండేటట్టుగా ఉందని చెప్పి ఆల్రెడీ ట్రోలింగ్ గురించి ఆమె మాట్లాడింది కాబట్టి ఆమెకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి ఆఫీస్కి ఫోన్ చేసి మీరు డైరెక్ట్ సమంత విషయంలో ఇది మాట్లాడమని చెప్పి డైరెక్ట్ కాబట్టి ఆమె మాట్లాడింది. దీనికి ఒక సంఘటన దీనికి నేను జోడిస్తాను. ఏంటంటే మన మహిళా కమిషను ఒక కేసులో కేటీఆర్ గారికి సమన్స్ జారీ చేసి కేటీఆర్ గారు అక్కడికి వచ్చే వరకే వీళ్ళ ఆఫీస్కి వెళ్ళే ముఖ్యమంత్రి కార్యాలయంకి వెళ్ళి మహిళా కాంగ్రెస్కు నాయకులకు కొంతమంది ఫోన్లు చేసి కేటీఆర్ వస్తున్న అక్కడ పోయి ధర్నా చేయమని. అంటే ఉమెన్ కమిషన్ ఒక జ్యుడిషియల్ దగ్గర ఉన్న కాడ వాళ్ళు ధర్నా చేసి రాదు. తర్వాత వాళ్ళను మహిళా కాంగ్రెస్ వాళ్ళు కూడా మహిళా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ధర్నా చేసి మొత్తం కాడ చెండాలని చేశారు. అంటే ఇటువంటి ఐడియాలు వాళ్ళు ఇస్తారు. అందుకే ఇంకో ఫోను సురేఖ కూడా అటువంటి ఫోనే పోయి ఉంటుంది. అంటే సురేఖకి ఏంలా సంబంధం చెప్పు, సమంత గురించి మాట్లాడాల్సిన అవసరము ఏమున్నది? ఎగ్జాక్ట్లీ. అంటే ఎప్పుడు ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు తక్కువ చేశారు, చేయలేరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ సడన్ గా సమంత కేటీఆర్ అనేసరికి ఇది ఒక వివాదం అయిపోయింది. అందరి చెవులు ఇప్పుడు దీనిపైనే పడ్డాయి. ఇప్పుడు అదాని వీటి గురించి ఎవరు మాట్లాడట్లేదు. అయితే దీనిపైన నేను గతంలో సమంత గారికి చేనేత అంబాసిడర్ ఇచ్చినాను. ఇచ్చినప్పుడు నేను పూర్ణ ఉన్నది కదా, మాలోతు పూర్ణ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కింది. మరి ఆ బిడ్డ తెలంగాణ ఉన్నాక ఈమెకి ఎందుకు ఇచ్చినా, ఈమెకి ఏం తెలిసినా అని గతంలో ప్రశ్నించాను. అయితే ఏదైనా ఉంటే ఒక హెల్తీగా మాట్లాడేటట్టుగా ఉండాలి. ఇందులో చాలా ఉన్నాయి. నీకు సినిమా పైన కేటీఆర్ కంపోజ్ ఏం కాదు, సినిమా ల్యాండ్ పైన కబ్జా చేయనికి అని చెప్పేసి నీవు డ్రగ్స్ కేసును డ్రగ్స్ టాస్క్ ఫోర్స్ తిప్పినావు. సిట్టును ఎవరు హెడ్, ఆమె భర్త, ఆయన పేరేం పేరు, స్మితా సబర్వాల్ భర్త అకుల్ సబర్వాల్. ఆయన 17 మందిని దాదాపు నువ్వు దించి వాళ్ళ నెల రోజులు తిప్పినావు. ఆ కేసు ఏమైంది? కాబట్టి అంటే మొన్న డైవర్షన్ అన్న కదా, ఈ సబ్జెక్ట్ కూడా ఫస్ట్ టైం మీ ఛానల్నే చెప్తున్నా. అంటే సినిమా ల్యాండ్ నీ చేతిలోకి వచ్చినాక కేసు వదిలేసిందా? నేను దీనిపైన ఈడీకి నేను దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పిన. ఇందులో రకుల్ప్రీత్ సింగ్ పేరు కూడా వచ్చినప్పుడు ఎట్లొచ్చిందంటే ఈ కేసు వీళ్ళు మూసేసిన తర్వాత ఇది బాంబేలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ చేస్తుంది. అక్కడ డ్రగ్స్ ఎంక్వైరీ చేస్తుంటే అక్కడ రకుల్ప్రీత్ సింగ్ అక్కడ పిలిచాడు. కాబట్టి రకుల్ప్రీత్ సింగ్ ను ఈ 17 మంది కేసు ఏమైపోయింది అని చెప్పేసి నేను ఈడీకి కంప్లైంట్ ఇచ్చిన. అదే రోజు నెక్స్ట్ డే రంగారెడ్డి మా దగ్గర ఆధార్ లేవని చెప్పి కేసు కొట్టేసినప్పుడు సినిమాకి చెందిన ప్రముఖులు ప్రథమ దావా కేటీఆర్ మీద ఎందుకు ఏంటి అర్థమైందా? అంటే నేను ఎప్పుడైనా సబ్జెక్ట్ మాట్లాడితే మీరు జనానికి అన్ని అర్థం కావాలి ఖచ్చితంగా. కానీ నీవు నీ నోట్లోకి వెళ్ళి
చెడు మాటలు మాట్లాడదు. అవును. యూఆర్ మినిస్టర్, యూఆర్ చీఫ్ మినిస్టర్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో అనేకమైన తీరుగా జనం ఎవరిట్లేదు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టి సినిమా ల్యాండ్ పైన కేటీఆర్ కన్నున్న వాస్తవం. నీకు ప్రతి సినిమాలలో ఈ తుపాకీ గాడు పోయేది అక్కడికి పోయి ఆయన స్టేట్మెంట్ ఇచ్చేది. కాబట్టి సమంతకి ఎప్పుడైతే ఇది ఇచ్చిందో నేను తప్పు పట్టిన. కానీ బహిరంగ పచ్చిగా ఒక మంత్రి పచ్చిగా మాట్లాడడం అనేది చెండాలం. అది అదేందా ఈరోజు పరువు నష్ట దావాకి వచ్చింది. 100% ఆ కేసు ఫిట్ అవుతుంది. నీకు రైట్ లేదు కదా. ఒక ఫ్యామిలీ గురించి నాకే ఆ పదం అనాలంటే ఎట్లా అనిపిస్తుంది. అసలు తీరుగా నువ్వు నాగార్జున గారు ఏమేమి చేసిండ్రు అసలు అది చాలా చెడ్డాలం అది. కాబట్టి 100% పనిష్మెంట్ కు లయబుల్. అండ్ ప్రియాంక గాంధీతో డైరెక్ట్ గా అమల గారు మాట్లాడారు అండ్ కొండ సురేఖ గారిని సస్పెండ్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇంకా ముందు ముందు చేసే అవకాశం ఉంది అని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉందంటారు? అంటే వాళ్ళు కూడా ముఖ్యమంత్రి ఫిట్ కాదు అక్కడ. వీళ్ళు సరెండర్ వాళ్ళతో కాదు. ఒక కమాండరు ఒక కుట్రదారు సేనాధిపతి కుట్రదారు లేకుండా సేనాధిపతి కుట్రదారు అయితే నీకు సైన్యం ఖతం అయిపోతుంది. ఈరోజు ఇక్కడ ఉన్న సేనాధిపతి కానీ రాజు కానీ ఆయనే కుట్రదారు. కాబట్టి ఈ రోజు అధిష్టానం ఏమన్నా చేస్తే ఈమె పావేమే. ఈమె ఒక పెద్ద స్కామ్ ను ఒక పెద్ద దీన్ని డైవర్ట్ చేయడానికి ఒక ఇద్దరు మహిళలను ఎరగా పావుగా వాడింది. అది సమంత కావచ్చు, మంత్రి కావచ్చు, వాళ్ళు వీళ్ళ మీద పడతారు. యాక్చువల్గా నాగార్జున ఫ్యామిలీని టార్గెట్ చేసింది రేవంత్ రెడ్డి. నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూలగొట్టింది రేవంత్ రెడ్డి. అర్థమైందా? ఇలా చెప్పి కూలగొడుతుండ్రు. నిన్న కేవీపీ రామచంద్రరావు చెప్పి నేను కూలగొట్టాను. పర్మిషన్ ఎందుకు పోయి నువ్వు ఆదేశాలు ఇచ్చేసినావు, అయిపోయింది. అదే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, నువ్వు అడుగుడెందుకు నువ్వు? కాబట్టి ఈ డైవర్షన్, ఈ పెద్ద స్కామ్ డైవర్షన్ చేయడానికి ఇది. ఇంకోటి ప్రమాదకరమైన సునీల్ కలుగోలు అంటారు తెలంగాణలో ఏం పనానికి. వాడు ఐటీసీ హోటల్ ఎందుకున్నాడు, వాడిని మంత్రులు ఎందుకు కలవనికి పోతుండ్రు, వాడెవడు, వానికి ఏం సంబంధం ఇక్కడ సునీల్ కలుగోలుకు? అదేందా ఈ సునీల్ కలుగోలు మీటింగ్ డైవర్ట్ చేయడానికి జరిగినటువంటి చర్య. అంతే అంతే. అయితే ఇప్పుడు ఈ కూల్చివేతలు కావచ్చు హైడ్రాకి సంబంధించి, ఇప్పుడు మూసీ దగ్గర అట్లా అదే డెవలప్మెంట్ అని చెప్పేసి కూల్చివేత, ఇది కరెక్ట్ అంటారా ఈ చర్య? ఇప్పుడు నీకు ప్రక్షాళన జరిగేక ముందు దాన్ని ఆపడం కూడా ఇంపార్టెంట్. అందులో ముఖ్యంగా ఫార్మా కంపెనీలు, నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి. ఫార్మా కంపెనీలు ప్రతి ఒక్కరు రెడ్డిస్ ల్యాబ్ వాడు ₹1 ఎంతనో ఇచ్చిండు. భారత్ బయోటెక్ వాడు ముఖ్యమంత్రి ఇంటికి పోయి సహాయ నిధి దగ్గర పైసలు. నీకు దిబీసోడు 5 కోట్లు ఇచ్చాడు. ఇలా దిబీసోడు చేయబట్టి మూసి మొత్తం సర్వనాశనం అవుతుంది ఈ ఫార్మా కంపెనీలు చేయబట్టి. మరి వాటిని అరికట్టాల్సిన అవసరం నీ పైన ఉందా లేదా? ఫస్ట్ వాటిని అరికట్టాలి కదా. అరికట్టినాక నీకు ప్రక్షాళన జరగాలి కదా. ఈ రోజు ప్రక్షాళన జరగకుండా ఈ రోజు నీవు వాడిని పరిరక్షణ ఎట్లా సాధ్యం? అర్థమైందా? కాబట్టి ఫస్ట్ అది చేసి మీరు ఇది చేస్తే సక్సెస్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, ప్రక్షాళన లేకుండా నీవు ఏదైతే దాన్ని మూసిని మొత్తం నేను పరివర్తన చేయబోతున్నా అని అంటున్నావో అది సబ్బు పెట్టుకుంటే స్నానం చేసినట్టు. అర్థమైందా? సబ్బు పెట్టకుండా స్నానం చేసుడు ఎట్టను. ఈరోజు నువ్వు ఫార్మా కంపెనీలకి వచ్చి కలుషితాన్ని అరికట్టకుండా నువ్వు మూసి ప్రక్షాళన అంటే సేమ్ అదే. కాబట్టి ఇందాక ఇప్పుడు నేను రౌండ్ టేబుల్ కూడా నేను అదే సబ్జెక్ట్ చెప్పింది ఏంటంటే దీనికి ఇంకోటి కోఆర్డినేషన్ ఉండాలి. రెవెన్యూ ఓడు కోఆర్డినేషన్ చేయాలి. రెవెన్యూ ఓడు రిజిస్ట్రేషన్ చేసిండు ఆయన, మున్సిపాలిటీ ఓడు పర్మిషన్ ఇచ్చిండు, కూడా ఓడు లేఅవుట్ చేసిండు. అవన్నీ చూసి పర్మిషన్ వచ్చింది. పర్మిషన్ చూసిన వాళ్ళు తెలియదా? మరి నేను అక్రమ నిర్మాణం అని ఎట్లా నేను అక్రమదారుని ఎట్లయితే నీకు నా ఇల్లు కావాలంటే తీసుకో, దాని పైసలు కట్టు నువ్వు 2013 చట్టం ప్రకారం. ఆ పైసలు ఎగ్గొట్టడానికి ఒక టాస్క్ ఫోర్స్ లెక్క తయారు చేసి దానికి ఒక పోలీస్ బాస్ను హెడ్గా పెట్టి దాన్ని బెదిరించిన ఇల్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి అప్రజాస్వామ్య చర్యలకు పాల్పడుతున్నారు. దానికి హైడ్రా ఉదంతాలే ఒక ఉదాహరణ. అండ్ ప్రజాపాలన అని చెప్పేసి వచ్చి ఇప్పుడు మా కొంపలు ముంచుతున్నారమ్మా అని చెప్పేసి ఏడుస్తున్నారు. అంటే ఏ ఇంటికి వెళ్ళినా ఇవే కన్నీళ్ళు. అయితే మీరు పారిచ్చేవి గంగ నీళ్ళు కావు మా కన్నీళ్ళు అని చెప్పేసి కూడా అంటున్నారు.
అంటే ఆ, ఒక ఒక చూసుకుంటే పేదవాళ్ళు ఒక ఇంట్లో 4 కుటుంబాలు ఉంటాయి. కానీ ఇప్పుడు వాళ్ళు బెడ్రూమ్లు ఇస్తా అని అంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లులు. అవి ఎంతవరకు సరిపోతాయి అంటారు? ఈ ఈ చర్య కరెక్టే అమ్మా అంటారా? ఏదున్నా ఎప్పుడైతే అంటే ఇప్పుడు మన దగ్గర రోడ్లు కట్టినాం, ఎయిర్పోర్ట్ కట్టినాం, ప్రతి దానికి త్యాగాలు అవసరం. ఎవరో త్యాగాలు చేసుకుంటూనే వచ్చింది భూమి. ఉమ్, కాబట్టి నీవు 2013 చట్టం ఏంటంటే నా ఇల్లుకు నా ఇల్లు ఇవ్వాలి, నాకు జాగపోతే జాగ ఇవ్వాలి, గుడిపోతే గుడి ఇవ్వాలి, పడిపోతే గడి. ఆ చట్టం ప్రకారం చేయరాదు. ఇప్పుడు 1,50,000 కోట్ల పైసలను ఖర్చు పెడుతున్నాం మూసి ప్రక్షల మీద. నీ ఖర్చులు, వాళ్ళ ఖర్చులు, అన్ని ఖర్చులు కలిపి ఉమ్, అర్థమైందా? అది రాను రాను 2,00,000 కోట్లు కూడా కావచ్చు. మరి కావచ్చు. వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు ఎట్లా బతకాలి? వీళ్ళకి నువ్వు చట్టం పెట్టాలి కదా, నువ్వు చట్ట ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి కదా, నువ్వు అట్లా ఇయ్యి, నువ్వు ఇచ్చి తీసుకో. ఉమ్, నేను అదే అంటున్నా, నువ్వు వాళ్ళ చట్ట ప్రకారం ఇయ్యి, నువ్వు అక్రమంగా ఎట్లా కూలగొడతావు? నువ్వు ఉమ్, అక్రమంగా ఎట్లా కూలగొడతావు? కాబట్టి పొలిటికల్ వెంజెన్స్ తీసుకొని చూస్తుండు, హైడ్రా పేరు అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించాలని చూస్తుండు, హైడ్రాను అడ్డం పెట్టుకొని ఇద్దరు విధ్వంసం ప్రయత్నం చేస్తుండు, హైడ్రాను అడ్డు పెట్టుకొని. కాబట్టి ఈ సబ్జెక్ట్ మొత్తం డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఒక ఇది రేవంత్ వదిన బాణం అని అనుకోవాలి. ఎవరు ఈమె కానీ లేకుంటే అమల అక్కడికి వెళ్ళమాట. ఈ రోజు ముఖ్యమంత్రి మా ప్రభుత్వ ప్రక్షాళన అవసరం ఇప్పుడు తెలంగాణ. మూసీ ప్రక్షాళన కంటే, మూసీ కంటే అతి దుర్గంధమైనటువంటి ఈ రోజు పాలన ఏదైతే రేవంత్ రెడ్డి దాని ప్రక్షాళన జరిగేది అవసరం. ఉమ్. అదే. అంటే ఇటు ఇప్పుడు దగ్గర దగ్గర 8-9 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. అంటే పథకాల గురించి, అసలు పరిపాలన గురించి ఇవన్నీ మనకేం లేవు అప్డేట్స్. ఇటు ఓన్లీ హైడ్రా మాత్రమే నడుస్తుంది, ఇంకో పక్క మూసీ డెవలప్మెంట్ మాత్రమే నడుస్తుంది. అండ్ మూసీ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి మొత్తం ప్రియాంక గాంధీ హస్బెండ్ కి అప్పచెప్పే చర్యలు జరుగుతున్నాయి అని కూడా వినిపిస్తుంది. ఆయనకి ఏం సంబంధం లేదు దీనికైనా, రానే రాడు, ఆయనకి ఎంట్రీ ఉండదు. ఉమ్, ఆయన ఏదో పని పైన హైదరాబాద్కి వచ్చిండు. వాళ్ళు రెగ్యులర్ గా ఈ ప్రసాద్ అయి హాస్పిటల్కి వస్తూ ఉంటారు, వాళ్ళ కొడుకు ప్రాబ్లం ఉంది, ఉమ్, కాన్ఫిడెన్షియల్ గా వచ్చిపోతారు. మొన్న పెద్దమ్మ టెంపుల్ బోట్లో ఏదో వచ్చింది, వాళ్ళకి ఎవరు సంబంధం ఉంది? అదాని. ఈ రోజు అదాని అనేటోడు అంబానీ మన మోడీకి దగ్గర అని రాహుల్ గాంధీ గారు అంటారు. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మన బీజేపీ మోడీ మద్దతుతో నడుస్తుందా? మోడీ ఆదేశానుసారం రేవంత్ రెడ్డి పనిచేస్తుందా? ఏఐసిసి ఆదేశానుసారం పనిచేస్తుందా? ఈరోజు సునీల్ కనుగోలు హైదరాబాద్ లో ఉన్నాడు. అవును. సునీల్ కనుగోలు బీజేపీ ఆయన పెట్టిందా? అదాని ఆయన పెట్టిందా? చంద్రబాబు నాయుడు ఆయన పెట్టిందా? లేకుంటే మీరు పెట్టుకున్నారా? ఏఐసిసి పెట్టుకున్నారా? అసలు ఎవడు వాడు ఇక్కడ ఎందుకు ఉంటుండ్రు? ఎగ్జాక్ట్లీ. ఎందుకు ఇప్పుడు ఒక సమస్య కాదు, అనేకమైన సమస్యలు ఒక వలయం లెక్క హైడ్రా చుట్టున్నాయి. ఉమ్, అదేందా? ఇవన్నీ ఒక దిక్కు, ఇది ఒక దిక్కు నడుస్తుందా? నీ టెలిఫోన్ స్కామ్ ఏమైపోయింది? నీ గొర్రెల స్కామ్ ఏమైపోయింది? హాయ్. ధరణి ఏమైపోయింది? కాబట్టి ఇన్ని మూసేయనికి ఒక దిక్కు ఒక్కదాని మీద ఒకటి అంతే తీసుకొస్తూనే ఉన్నారు. అంతే. కాబట్టి ఎప్పుడు మనం లైవ్ లో ఉంచాలనంటే మన సొంటలు ఇటువంటి రౌండ్ టేబుల్ జరగాలి ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు అంటే ప్రభుత్వం ఎలాగో చేస్తుంది, ఖచ్చితంగా ప్రజలు ఈ విషయంలో నష్టపోతున్నారు. అసలు ఏం చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతారంటారు? మీ ప్రజల ఉద్దేశం ప్రకారం? అమ్మ 2014 తెలంగాణ ఏర్పడ్డకెళ్ళి ఇయాటి వరకు దోపిడీ జరుగుతూనే ఉంది. అది బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, అంతే. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఆయన కేసీఆర్ మొదలు పెట్టిండు ఉమ్, మిగులు బడ్జెట్ తోని ఎట్లా అప్పుల రాష్ట్రంగా చేయాలని. ఉమ్, అది కొనసాగుతుంది, ఇయాటి వరకు కొనసాగుతుంది. ఇప్పుడు నడిచేది బీఆర్ఎస్ 2.0 అప్డేటెడ్ వర్షన్ తో నడుస్తుంది కాంగ్రెస్ అంతే. ప్రభుత్వం. పేరు సేమ్ మారింది. అంతే, ఆ, సేమ్ అదే. కాబట్టి నీకు ఎక్కడ కూడా ఏం మార్పు లేదు. అదే దోపిడీ విధానాలు, అదే దోపిడీ కొనసాగుతుంది, అదే నిరుద్యోగుల సమస్య కొనసాగుతుంది, అదే క్వశ్చన్ పేపర్ లీకులు కొనసాగుతూనే ఉన్నాయి, అవును. అదే జరుగుతుంది. ఉమ్, కాబట్టి ఏం తేడా ఏం లేదు. నిజమే. అంటే నేను రీసెంట్ గా ఓయూ వెళ్ళాను, వాళ్ళు కూడా అదే అంటున్నారు. మేము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది మేమే, టీఆర్ఎస్ ప్రభుత్వంగా తీసుకొచ్చి 2014లో మేము కొట్లాడితేనే వచ్చింది. అండ్ ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి గల కారణం మా నిరుద్యోగులే. కానీ ఇంతవరకు ఒక జాబ్ క్యాలెండర్ లేదు, ఏమీ లేదు. అండ్ డిఎస్సి రిజల్ట్స్ ఇచ్చిండ్రు, అవి వినతి పత్రాలు ఎప్పుడు ఇస్తారో కూడా నమ్మకం లేదు అని కూడా అంటున్నారు. వీరి గురించి మీరేమంటారు? ఇప్పుడు ఏమున్నామా, ముఖ్యమంత్రి ఏం చెప్తారంటే నేను ఉద్యోగాలు ఇచ్చేసిన, నేను పిలుస్తాను. నీ పేరు ఏం పేరు? హారిక. హారిక, నేను 2 నిమిషాలు నీ ఇంటికి లెక్క పెట్టేసిన, నీ తలలా 5,58,333 ఎంటికలు ఉన్నాయి. నేను లెక్క పెట్టినా, నువ్వు లెక్క పెట్టుకో, కరెక్ట్ రాంగ్ నువ్వు చెప్పు. 100% ఒక్క ఎంటిక నేను చెప్పిన లెక్క తప్ప, కన్ను మూసుకొని ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే అవన్నీ ఎలా లెక్క పెడతావు నువ్వు? నేను లెక్క పెట్టుకోలేను కదా. అదేందా? ఇప్పుడు
ఇప్పుడు ఈయన ఆ విధంగా చెప్తాడు, ఆ విధంగా ప్రెజెంటేషన్ చేస్తాడు. అంతే. ఓకే అండి. ఓకే సార్. అది అండ్ ఇప్పుడు ఈ నాగార్జునది ఈ హైడ్రా మూసీ మొత్తం డైవర్షన్ అని చెప్పేసి మీరు చెప్పేసిండ్రు కాబట్టి ప్రజలు ఏం డిసైడ్ చేస్తారో చూడాలి ఇక. అప్రమత్తంగా ఉండాలి. జాగ్రత్తగా అంతే ఉండాలంటారు. అంతే. సో చూసారు కదా, ఇది బక్క జడ్సన్న గారితో ముచ్చట. మళ్ళీ వేరే వీడియోతో కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.